హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ లేవగానే ఫస్ట్ టీతో స్టార్ట్ అవుతుంది కదా. టీ అయితే పెట్టుకొని తాగేసాను. ఇంకా నెక్స్ట్ వంట చేశాను. మార్నింగే వంట చేస్తాం మేము, అత్తమ్మ మామయ్య వెళ్తారని. వాళ్ళు వెళ్ళాక ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నాం. ఇడ్లీ చేశాను ఇవాళ. ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీలో కొంచెం పుదీనా కానీ ఇంకేదైనా వేసుకుంటే బాగుంటుంది. వెల్లిపాయలు అయితే కంపల్సరీ, నేను చట్నీలో వెల్లిపాయలు కంపల్సరీ వేస్తాను. ఇంకా చట్నీ చేసేసుకొని పోపు అయితే పెట్టేసుకొని చట్నీ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా మా పాప స్కూల్కి రెడీ అవుతుంది. తనకి 2 వడ కూడా చేశాను ఇవాళ. ఇడ్లీ ఇంకా వడ పెట్టేశాను, తిన్నది. ఆమె తిని ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా మా పాప లేచింది, చిన్న పాప. ఇంతసేపు పడుకుండాలి. లేచి ఇంకా తనకి కూడా తినిపించి ఇంకా నేను ఇడ్లీ పెట్టేసుకొని టిఫిన్ చేసేసి నెక్స్ట్ ఇంకా ఆమెకి స్నానం ఉంటుంది కదా. ఇంకా స్నానం చేయిస్తే నేనే రెడీ అవుతా అని తను సతాయిస్తుంది. ఇంకా ఫైనల్లీ రెడీ చేసేసాను. ఇలా రెడీ చేశాను. ఇంకా నెక్స్ట్ మా పాపకి ఇంకా లంచ్ టైం అవుతుంది కదా. ఇంకేం చేసుకుందాం అనేసరికి సరే పులిహోర చేద్దామనేసి ఇంకా పులిహోర చేశాను. పోపు దినుసులన్నీ వేసేసుకొని చింతపండు వేసేసుకొని ఇంకా మార్నింగే నేను రైస్ వండి పెట్టుకుంటాను కదా, ఆ రైస్ దాంట్లో వేసేసుకొని కలుపుకొని ఆమెకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. మా చిన్న పాపని మెల్లగా పడుకొని పెట్టి వెళ్దామంటే లేదు, నేను కరెక్ట్గా బాక్స్ రెడీ చేసి వెళ్దాం అనేసరికి ఇంకా ఏడుస్తుంది నేను వస్తాననేసి. ఇంక ఇద్దరం వెళ్ళి బాక్స్ తినిపించేసి మా పాపకి ఫ్రూట్స్ ఏదైనా ఒక ఫ్రూట్ ఇట్లా పెడతాను. తనకి తర్వాత ఇంకా స్నాక్స్ టైం ఉంటుంది, అప్పుడు తినేస్తుందని బయటివి ఎక్కువ పెట్టాను. తనకి ఫ్రూట్స్ లాంటివే పెడతాను. ఇంకా వెళ్ళేసి వచ్చి మేము కూడా లంచ్ చేసేసుకున్నాం. ఇవాళ పప్పు